డేంజరస్ అందువల్ల మీరు అది సేవ్ చేసుకోవట్లేదు. ఇవాళ మనం ఏం చేయాలి? కర్నూలు జిల్లాలో గత 3 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న టమాటో రైతుల కళ ఎట్టకేలకు నెరవేరింది. టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ నిలబెట్టుకున్నారు. టమాటో రైతుల గిట్టుబాటు ధర లేక మార్కెట్లో టమాటోలను కింద పోసే పరిస్థితి గతంలో ఉండేది. తమ ప్రాంతంలో జ్యూస్ ఫ్యాక్టరీ నెలకొల్పడం వల్ల టమాటో పంటకు గిట్టుబాటు ధర దక్కుతోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టమాటో రైతుల కళ నెరవేరేందుకు ఎమ్మెల్యే చేసిన కృషి అభినందనీయమన్నారు మంత్రి టీజీ భరత్. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి తెలియాలా మీకు ప్రజలందరికీ కూడా. ఈ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వచ్చి 11 కోట్ల అండి. మనకి దీని నుంచి ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాలు వచ్చేదానికి ఒక 32 మందికి వస్తుంది. ఇండైరెక్ట్ గా ఒక 100 మందికి వాళ్ళకి జాబ్ క్రియేషన్ అంటే ఏదో రకంగా ఒక డబ్బులు సంపాదించుకోవడానికి దాదాపు ఒక 130 మందికి అంటే ఈ గ్రామంలో దాదాపు 300 మంది ఉన్నారు. 300-400 మంది దాదాపు 50% పైగా వచ్చేస్తున్నట్లే ఏదో రకంగా ఇన్కమ్ అనేది. మనకి ఒక బ్రహ్మాండమైన 11 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన ప్లాంట్ తీసుకొని వస్తున్నాను ఇక్కడికి. అతి తొందరలో మామూలుగా ఏదన్నా ఒకటి నిర్మాణం చేయాలంటే సంవత్సరం ఉంటుంది. కానీ మంత్రి గారు కాకినాడ జిల్లాలో స్మగ్లర్ల గొడ్డ